హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీవీకే స్టోరీస్. నేను ఈరోజు మీకు బెండకాయ ఫ్రై చూపించబోతున్నాను అనమాట. యాజ్ యూజువల్ మంచిగా తాలింపు వేసేసుకోండి. తాలింపులో ఎక్కువ ఆనియన్స్ వేసేసుకోండి. ఎక్కువ ఆనియన్స్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది అనమాట. తర్వాత బెండకాయలు కొంచెం సన్నగా తరిగి పెట్టుకోండి. మరీ సన్నగా చేయకుండా జిగురు అయిపోతుంది. సో మంచిగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, మీకు ఒకవేళ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఈ చిన్న టిప్ అందరికీ తెలిసి ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకొని దాని తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయట్లేదు, వెల్లిపాయలు వేస్తున్నాను అనమాట. వెల్లిపాయలు అయిన తర్వాత ఈ బెండకాయ కట్ చేసుకున్న బెండకాయ పీసెస్ వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ జిగురు మొత్తం పోయిన తర్వాత మీరు ఏం వేయాలనుకున్నా వేయండి. కొంచెం చిటికెడంత పసుపు వేసేసి అది కొంచెంసేపు మగ్గనిచ్చండి. మంచిగా జిగురు పోతుంది. అప్పుడు మాత్రమే కారము సాల్ట్ యాడ్ చేయండి. లేకపోతే మీకు కర్రీ అంతా జిగురుగా అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత మంచిగా ఆయిల్ పెట్టుకొచ్చినంత కారము సాల్ట్ మీ టేస్ట్కి తగినంత కారం సాల్ట్ వేసేసేసి కొంచెం ఒక 5 minutes అట్లా ఫ్రై చేసేసేయండి. అప్పుడు మీకు యమ్మీ బెండకాయ ఫ్రై రెడీ. లిడ్ మాత్రం అస్సలు పెట్టద్దు.